హలో నమస్తే. ఈ రోజు చేసిన వంటలు ఇది వారణాసి వంటింట్లో కాదు, మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇదిగోండి మా పిన్ని, ఒకలాగే ఉన్నామా ఇద్దరు? మా పిన్ని చేసిన వంట ఈరోజు దొండకాయ కారం పెట్టిన కూర. చూసారా, మా పిన్ని చాలా బాగా చేస్తుంది, సూపర్ గా. చుక్కకూర పప్పు, చుక్కకూర పప్పు, ఇదిగోండి చుక్కకూర పప్పు, ఇదిగోండి చారు కంపల్సరీ, మసాలా రసం, రైస్ ఎప్పుడు ఉంటుంది కదా, యాజువల్ గా ఉండే రైస్ అన్నమాట. ఇదండి ఈ వంట ఈరోజు. వేపుడు కారం ఉంటుంది కదా, వేపుడు కారం ఇలా దాచుకుంటుంది అనమాట. కూరలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది, చెప్తూ ఉంటాను కదా ఎప్పుడును. ఇలా చేసుకుని పెట్టుకుంటే కూరలు చేయడం చిటికలో అయిపోతుంది అనమాట. అందులో మా పిన్ని చాలా బాగా చేస్తుందండి ఈ వంటలు అనేది. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఎక్కడికి వచ్చాము? భద్రాచలం వచ్చామండి. తెలుసా, రాముల వారిని దర్శనం చేసుకుంటాము. మనందరూ బాగుండాలని, అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి ముందు నుంచి చూపిస్తాను, ఉండండి. ఇదిగోండి దొండకాయ కూర, ఇదిగో చారు, రైస్. హెల్దీగా రోజు ఒక ఆకుకూర తినాలని చెప్తూ ఉంటాను. పాలకూర పప్పు. ఏమండో దోసకాయ పచ్చడి మర్చిపోయామండో. దోసకాయ పచ్చడి చూపిస్తాను, పిన్ని దాచింది చూపిస్తా. ఏది ఇది? దోసకాయ పచ్చడి. కనిపించు మా వదిన, తను హాయ్ చెప్పు వదిన. ఇదండి ఈ రోజు మేము చేసిన వంటలు, ఇది అనమాట. నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి అబ్బా, ఫాలో చేయండి. ఉంటానే, బాయ్ బాయ్.